కథాస్రవంతి ఆధ్యాత్మిక అమృతవాహిని శ్రీ రామకృష్ణ ప్రభలో ప్రచురితమైన కథ సప్తపది సరిగ్గానే వేస్తున్నామా? రచన శ్రీ బి సైదులు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. విక్రమార్కుడు మహాపట్టుదలతో మళ్లీ ఆ మాను వద్దకు వెళ్ళాడు. ఆ చెట్టుపై ఉన్న శవాన్ని భుజంపై వేసుకుని మెల్లగా శ్మశానం వైపు నడవసాగాడు. శవంలోని భేతాళుడు దీర్ఘాలోచన నుంచి కాస్త విరామం తీసుకుని ఆ మహారాజును ఇలా మాటల్లోకి దింపే ప్రయత్నం చేశాడు. విక్రమార్క, మన సంప్రదాయంలోని పెళ్లి క్రతువు నాకు ఇప్పటికీ ఓ జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ముఖ్యంగా ఆ వేడుకలో వేసే 7 అడుగులు. ఆ అడుగులు ఎందుకు వేయిస్తున్నారో నాకిప్పటికీ అర్థం కావటం లేదు. సప్తపది ఎంతో విలువైందని చెబుతారు కదా, మరి అది ఎందుకు అంత విలువైందో ఎవరికైనా తెలుసునా? అన్నింటిలాగే ఆ అడుగులు వేయటం కూడా ఓ తంతులాగే మారిపోయింది. మేమైతే ఏదో ఆ బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతూ ఆ హోమగుండం చుట్టూ 7 అడుగులు వేయండి అంటే అలా ఏదో మొక్కుబడిగా వేసేశాం. ఎందుకు అన్ని అడుగులే వేయాలని అడగలేదు, ఆ అర్థమూ తెలుసుకోలేదు, ఆచరించనూ లేదు. అందుకేనేమో ఆ ఒక్క సందర్భంలో తప్ప మేమిద్దరము కలిసి సఖ్యతగా నడిచిందే లేదు. నా అడుగు ఓ వైపు పడితే ఆమె అడుగు మరోవైపు పడేది. ఏ ఒక్క దంపతుల అడుగులైనా సరిగ్గా పడుతున్నాయంటావా? ఆ తడబాట్లు 7 అడుగుల నుంచే ఆరంభమవుతున్నాయనుకుంటున్నాను. నువ్వేమంటావు? ముందు సప్తపది సంగతి ఏంటో చెప్పు. ఎందుకు అన్ని అడుగులే వేయిస్తారంటావు? తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతోంది. భేతాళుడు అడిగిన సప్తపది ప్రశ్నకు విక్రమార్కుడు ముసిముసిగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత కాస్త ఆలోచించుకొని ఇలా సమాధానం చెప్పసాగాడు. భేతాళ, సప్తపది వేస్తున్న దంపతులపై నీ సానుభూతి చూస్తే ముచ్చటేస్తుంది. నాకు ఒకప్పుడు ఇలాంటి సందేహమే తలెత్తింది. మా మంత్రిగారి కుమారుడి వివాహంలో మనసులోని మాటను బయటపెట్టాను. పెళ్లి జరిపించిన బ్రాహ్మణుడే ఇలా చక్కగా వివరణిచ్చాడు. వివాహంలో వధూవరులు అగ్నిసాక్షిగా 7 అడుగులు కలిసి నడవటం వైదిక సంప్రదాయంలో ముఖ్యమైన అంశం. సఖా సప్తపదాభవ సభాయౌ సప్తపదా బభూవ అనే సంస్కృత పదాలతో మొదలైన మంత్రాలను ఉచ్చరిస్తూ 7 అడుగులు వేయిస్తారని ఆ పంతులు గారు చెప్పారు. ఈ మంత్రాల్లో జీవితాంతం మనసులు కలిసి స్నేహితులుగా జీవిద్దామని వధూవరులు పరస్పరం చేసుకునే భాషలున్నాయట. ఏకం ఇషే విష్ణు త్వా అన్వేతు అంటూ నూతన వధూవరులు తొలి అడుగు వేస్తారు. పరమాత్ముడైన విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక అని అర్థం. రెండవ అడుగు వేస్తూ ద్వే ఊర్జే విష్ణు త్వా అన్వేతు అంటారు. అంటే విష్ణువు మనిద్దరికీ శక్తి లభించేలా చేయుగాక అని భావం. త్రీణి వ్రతాయ విష్ణు త్వా అన్వేతు అంటూ వేసే 3వ అడుగుకు వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహించుగాక అని అర్థం. 4వ అడుగు వేసేటప్పుడు చత్వారి మయోభవాయ విష్ణు త్వా అన్వేతు అంటారు. అంటే ఆ మహావిష్ణువు మనకి ఆనందాన్ని కలిగించుగాక అని అర్థం. ఇక 5వ అడుగు వేస్తూ చెప్పే పంచపశుభ్యో విష్ణు త్వా అన్వేతు అనే మాటకు విష్ణువు మనకు అపారమైన పశు సంపదను అనుగ్రహించుగాక అని అర్థం. షడ్ఋతుభ్యో విష్ణు త్వా అన్వేతు అంటూ వేసే 6వ అడుగుకు 6 ఋతువులు మనకు సుఖమిచ్చుగాక అని అర్థం. చివరి అడుగు వేస్తూ సప్తభ్యో హోతాభ్యో విష్ణు త్వా అన్వేతు అంటారు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక అని దీనర్థం. ఇవన్నీ అర్థం చేసుకుని ఆనక దంపతులు అన్యోన్యంగా జీవించమని వీటి పరమార్థం. కానీ నువ్వు అన్నట్లు చాలామంది యువతీ యువకులు ఆ ఒక్క సందర్భంలో తప్ప తదనంతర జీవితమంతా ఎవరి అడుగులు వాళ్లవే అన్నట్లు నడుస్తున్నారు. వివాహ వ్యవస్థనే అభాసుపాలు చేస్తున్నారు. ఏం చేస్తాం? మన సమాజంలో ఎన్నో ఆచారాల్లాగే సప్తపది వేయటం కూడా ఓ మొక్కుబడి వ్యవహారంగానే మారిపోయింది.
అందుకే వారి మధ్య విభేదాలను ఆ సప్తపది మంత్రాలు కూడా అడ్డుకోలేకపోతున్నాయి. దంపతుల మధ్య సఖ్యత లేకపోతే ఆధ్యాత్మిక జీవితం కూడా ఫలవంతం కాదని గురుదేవులు చెప్పారు. ఇలా విక్రమార్కుడికి మౌనభంగం కలగగానే భేతాళుడు తిరిగి చెట్టెక్కాడు. మీరింతవరకు సప్తపది సరిగ్గానే వేస్తున్నామా? కథ విన్నారు. రచన శ్రీ బి సైదులు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ శ్రీ రామకృష్ణ ప్రభ 2024 సంవత్సరం జూలై సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి